నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం గౌడ సంఘం అభ్యున్నతి కోసం సంఘం సభ్యుల ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌడ సంఘం అధ్యక్షులుగా బజారు స్వామి గౌడ్, ఉపాధ్యక్షులుగా మల్లేశం గౌడ్, కోశాధికారిగా బజారు వెంకట గౌడ్, ప్రధాన కార్యదర్శిగా తాళ్లపల్లి కిషన్ గౌడ్లతో పాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందిన రేణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధి సంఘం సభ్యుల ఐక్యత కోసం కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో గౌడ సంఘం అభివృద్ధికి సహకరిస్తామన్నారు. అలాగే మాపై నమ్మకం ఉంచి మాకు సంఘం యొక్క బాధ్యతలు అప్పగించినందుకు గౌడ సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు. నిజాంపేట మండలం మేఘ జిల్లా. ఈ గ్రామంలో ఎక్కడి నుండో వేలాది మంది భక్తులు వస్తారు నిజాంపేట ఎల్లమ్మ కాడికి. మేమందరం ఒక కమిటీకి ఏర్పడి అభివృద్ధి కోసం ఎంతో సేవ చేయడానికి ముందుకు వచ్చినాము. మళ్ళీ గౌడ సంఘం గురించి కూడా శ్రద్ధతో పనిచేయగలమని మేమందరం ఏకతాటిపై నిలబడి ఈ విధంగా నిర్ణయించుకోబడ్డది. మేము బాధ్యతను బరువును మాకు అప్పయిపోయిన దానికి గౌడ సంఘ సభ్యులకు మన తెలుగు ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తున్నా, కృతజ్ఞతలు చెప్తున్నాం.